నువ్వుల చిక్కీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా 2 కప్పుల తెల్ల నువ్వులను తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోండి. ఆ తర్వాత ప్లేట్కి 1 కప్పుకి ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పాకు వచ్చిన తర్వాత తొందరగా డ్రై అయిపోతుంది, అందుకనేసే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకుని బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుని మళ్ళీ పాన్ లో యాడ్ చేసుకుని ఉడికించుకోండి. పాకం ఇలా దగ్గర పడి నురగ వస్తున్నప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. ఉండలాగా ఫామ్ అయ్యి ప్లేట్ మీద వేస్తే టంగ్ మన శబ్దం రావాలి. అప్పుడు మనకి కరెక్ట్ గా పాకు వచ్చినట్లు. ఇప్పుడు ఇందులో నువ్వులని అలాగే ఒక 1/2 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదు, డ్రై అయిపోతుంది. వెంటనే ఇలా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 కప్పు హెల్ప్ తో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుని వేడిగా ఉన్నట్టుగానే ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, క్యూబ్స్ లాగా నీట్ గా వచ్చేస్తాయి. అంతేనండి, నువ్వుల చిక్కీ ఇంట్లోనే హెల్దీగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూసారు కదా. అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపో. అప్డేట్స్ కోసం అనస్ హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్